సూపర్గా ఉంటాయండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే ఒక మంచి స్నాక్ ఐటమ్ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఇప్పుడు ప్రజెంట్ సీజనల్ ఫుడ్ అని చెప్పొచ్చు. మనకి స్వీట్ కార్న్ బాగా దొరుకుతున్నాయి కదండి, దాంతో చేసే మంచి బుల్లెట్స్ అనమాట. కట్లెట్స్ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం, షేప్స్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రెసిపీ అయితే చూసేయండి. ఒక కప్పు అటుకులు తీసుకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోవాలండి. మనం నీళ్ళు ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. ఇంకోండి ఇట్లా మనం నీళ్ళు పోస్తే ఏంటంటే కొంచెం మురిగ్గా అనిపిస్తుంది. ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి. జస్ట్ ఆ వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా కానీ వంచేసుకుని చక్కగా అలా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి గట్టి అటుకులు అండి. మనకి ఇట్లా సాఫ్ట్గా ఉండే అటుకులు వస్తాయి కదా, అలా కాదు, గట్టి అటుకులు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఇదిగోండి ఒక మిక్సీ జార్లోకి ఒక 4 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసేసాను, 1 ఇంచ్ అల్లము వేసుకుని ఇది కొంచెం మనము పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ అవసరం లేదు. మనం దేనితోటైతే అటుకులు తీసుకున్నామో దాంతో 2 కప్పులు కార్న్ తీసుకోవాలండి. ఇది నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. మామూలు మొక్కజొన్న గింజలు తీసుకున్నా కానీ బాగా వస్తాయి. అంటే తీపి టేస్ట్ మాకు నచ్చదు, కొంచెం స్వీట్నెస్ నచ్చదు అనుకున్న వాళ్ళు మామూలు మన మొక్కజొన్నలు వస్తాయి కదా, ఆ గింజలు తీసుకోండి. ఇలా 2 కప్పులు. ఇవి మనం ఒకసారి ఇది కూడా అంతే అండి, రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే పల్స్ మోడ్ ఆన్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అసలు పేస్ట్ లాగా అవ్వద్దు. ఇది కొంచెం చూసారా, ఇట్లా ఉండాలి. మనకి మెత్తగా అవ్వద్దండి. చూస్తున్నారా, అక్కడక్కడ పలుకుండి 1-2 గింజున్నా నష్టం ఏం లేదు, అట్లాగే ఉంటుంది. అంటే అలాగే చేసుకోవాలి. ఇప్పుడు మనకి లోపల అటుకులు నానిపోతాయండి. ఈ మసాలాలు మనం ప్రిపేర్ చేసుకునేవన్నీ ఒక్కోటి అందులో వేసుకునే లోపల అవి కూడా నానిపోతాయి. ఇది స్వీట్ కార్న్ ఫ్రెష్గా ఉందండి, కొంచెం ఎక్కువ వాటర్ లాగా వచ్చింది. మనం మామూలుది అయితే కనుక ఇంత వాటర్ రాదు. ఒక బౌలు క్యారెట్, అంటే ఒక క్యారెట్ తురుముకున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు మనము పల్లీలు చక్కగా వేయించిన పల్లీలు దంచుకుని వేసుకోవాలండి. అంటే కొంచెం మనకి ఏంటంటే అండి రఫ్గా చక్కగా అట్లా పలుకు తగులుతూ ఉండాలన్నమాట. అలా దంచుకుని వేసుకుంటే బాగుంటుంది. ఒక గుప్పెడు పల్లీలు. ఇదిగోండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ మనము సన్నగా కట్ చేసుకోవాలి. ఒకటి మీడియం సైజ్ తీసుకుంటే సరిపోతుందండి, ఈ సైజ్ సరిపోతుంది. చక్కగా కొత్తిమీర. అసలు బౌల్లో చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా ఉంది కదా, ఎమ్మీగా. ఇంకా ఇప్పుడు ఇక్కడ మీ చాయిస్కి తగినట్టు మసాలాలు యాడ్ చేసుకోవచ్చు అండి. అంటే మీ ఇంట్లో కొంచెము చాట్ మసాలా టేస్ట్ ఇష్టం అనుకుంటే అలా కొంచెం వేసుకోవాలి. కొద్దిగా రుచికి తగినంత ఉప్పు. మనము ఆల్రెడీ చక్కగా స్పైసు పచ్చిమిర్చి సరిపడా వేసుకున్నాం కదండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా చాట్ మసాలా. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఒకవేళ చాట్ మసాలా లేదు అంటే కొద్దిగా జీలకర్ర పొడిను కొంచెం ఆమ్చూర్ పొడి వేసుకుంటే సరిపోద్దండి. ఆమ్చూర్ అంటే మామిడికాయ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్. ఇక్కడ మీది ఈ చాయిస్ అండి. ఇక్కడ ఇదిగోండి ఈ సైజుది స్వీట్ పొటాటో బాయిల్ చేసింది. ఇక్కడ మీరు బంగాళదుంప అయినా వాడుకోవచ్చు బైండింగ్ కోసం. సో ఇది కూడా మంచిగా వేసేసి మొత్తం మ్యాష్ చేసుకోవాలండి. ఇది కొంచెం ఇట్లా ఫోర్క్ తోటి అనేస్తే మెత్తగా అయిపోతుంది. ఇంక ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఇందులో ఇప్పుడు ఒకటి యాడ్ చేయాలి. ఈ ముందు కలుపుకున్న తర్వాత అప్పుడు ఈ మిక్చర్ ఒకసారి మనం చెక్ చేసుకుని ఉప్పు అయితే సరిపోయిందో లేదో చూసుకొని, ఇక్కడ అవసరం అనిపిస్తే కనుక పచ్చిమిర్చి ఘాటు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చండి. ఇది నేను కొంచెం వేయించిన నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసాను. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి అండి. ఇది ఏంటంటే మనము ఈ టెక్స్చర్ మనకి కట్లెట్ షేప్లో వచ్చేటట్టుగా చూసి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ బియ్యపిండి ఇంకొక స్పూన్ అవసరం పడినా కానీ వేసుకోవాలి. ఇక్కడ మీరు బియ్యపిండి బదులు రాగి పిండి అయినా వాడుకోవచ్చండి. ఇంకా అది మీ చాయిస్. సరిపోలేదు ఇక్కడ నాకు, ఇంకొంచెం వేసుకుంటున్నాను. మనం ఉప్పు చెక్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు కారము 2 కూడా కొద్దిగా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. మనం బియ్యపిండి తర్వాత యాడ్ చేస్తాం కనుక మళ్ళీ లేకపోతే చప్పగా అయిపోతుంది. ఇంకా సరిపడా పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి పిండి చక్కగా ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో మనం
ఇది డీప్ ఫ్రై చేద్దాం అనుకుంటే చక్కగా బుల్లెట్స్ షేప్లో చేసుకోవచ్చు, లేదు అంటే కట్లెట్స్ లాగా చేసుకుంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా అది మీ చాయిస్ అండి. ఇక్కడ నేను 2 చేసి చూపిస్తున్నాను, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇదిగోండి ఇలా చేసి పెట్టేసుకుని దీనికి కావాలనుకుంటే మీరు పైన కొంచెం నువ్వులలో రోల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడడానికి. బియ్యపిండి అనేది మనం తీసుకునే కార్న్ బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవాల్సి ఉంటుందండి, అది మీరు చూసి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. కట్లెట్ చేయాలంటే ఇలా అంతే సింపుల్గా ప్రెస్ చేసుకుని సైడ్స్ ఏమన్నా ఓపెన్ అవ్వకుండా చూసి సెట్ చేసుకుని ఇలా మీకు నచ్చిన షేప్లో కట్లెట్స్ ఏదైనా మీ దగ్గర షేప్స్ ఉంటే కనుక చక్కగా మంచి మంచి షేప్స్, డైమండ్ షేప్స్ అట్లా కూడా చేసుకోవచ్చండి. ఇంకా అది మీ చాయిస్, మీ క్రియేటివిటీ. చక్కగా 4 చుక్కలు ఆయిల్ వేసుకొని ఇట్లా మనము పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మళ్ళీ నాన్ స్టిక్ అనకండి, నేను నాన్ స్టిక్లు అన్నీ తీసేసాను అసలు. ఈ ఓన్లీ ఏంటంటే ఎప్పుడన్నా ఇట్లా చేసినప్పుడు అది కూడా కోటింగ్ ఏం పాయింట్ అయితే వాడుకోవచ్చండి, ఇబ్బంది లేదు, అప్పుడప్పుడు వాడుకోవచ్చు. మరి డీప్ ఫ్రైలకి వాటికైతే మాత్రం అసలు వాడద్దు. సో ఇవి మనం కొంచెం లో ఫ్లేమ్లో చక్కగా మళ్ళీ తిప్పేటప్పుడు పైన ఒక 4 చుక్కలు నూనె వేసుకొని తిప్పుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. ఇక్కడ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టుకున్నానండి. మీకు జస్ట్ ఏంటంటే ఏది ఎలా వస్తుందో చూపిద్దామని చెప్పి, మీకు ఎప్పుడన్నా అకేషన్ వెళ్ళి పార్టీ ఏదన్నా ఉంటే ఇంట్లో చక్కగా ఇలా చేసి పెట్టేసుకుని అప్పటికప్పుడు వేయించుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కూడా. కానీ డీప్ ఫ్రై చేద్దాం అనుకున్నప్పుడు కార్న్ అన్నీ కూడా ప్రాపర్గా క్రష్ అయ్యేటట్టు చూసుకోండి. మరి ఒకదాని మీద ఒకటి వేసేయద్దు, అంటుకుంటాయి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి, అప్పుడే మనకు చక్కగా లోపల వైపును కూడా మంచిగా ఎగుతాయి. ఎప్పుడు లోతు ముక్కుడు పెట్టుకోవాలి మనం ఇట్లాంటి డీప్ ఫ్రై చేయడానికి, అప్పుడు కొంచెం ఆయిల్ వేసినా కానీ చక్కగా ఎగుతాయి అన్నమాట. అది సో ఇట్లా సిమ్లో పెట్టేసాను. ఈ లోపలి కట్లెట్లు చూద్దాము. చూడడానికి భలే ఉన్నాయి కదండి, తినడానికి కూడా అంతే బాగుంటాయి. జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి మనం వీటిని. ఈ కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తా అండి, అప్పుడు మనకి మంచి కలర్ వస్తుంది. మేము హెల్తీగా తింటాము, చాలా హెల్తీగా ఉంటాము అనుకుంటే ఇట్లా, లేదంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. యాక్చువల్గా ఇది నాకేంటంటే లో ఫ్లేమ్ రాదు ఈ పొయ్యి మీద, వీడియో తీయడానికి వీలు కానీ ఇటు పెడితే కొంచెం ఇట్లా కలర్ ఇమీడియట్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగుంటాయి. ఇదిగోండి చక్కగా ఇట్లా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎప్పుడన్నా ఇంటికి గెస్ట్లు వస్తున్నారనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇవి ఒక రౌండ్ వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని అప్పటికప్పుడు మనం కావాలనుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టినా కానీ మంచిగా వస్తాయండి. వీటిని ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి చక్కగా కట్లెట్స్ ఏమో ఇలా వచ్చినాయి కదా, చాలా బాగుంటాయండి టేస్టీగా. ఒకసారి నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేసి చూడండి. ఇది ఇలా ఉన్నాయి కదా, ఇవి మన బుల్లెట్స్. కొంచెం ఎక్కువ వేగినాయి, ఇంకొంచెం తక్కువ వేయించండి మీరు. ఒకసారి ఇది కట్ చేసి చూపిస్తా చూడండి. పైన అంతా క్రిస్పీగా, లోపలంతా వెజిటబుల్స్ ఫిల్లింగ్ ఎంత బాగుంటుందంటే, దీన్ని డైటు క్యాలరీస్ ఇవన్నీ చూసుకోకుండా ఈ బిట్ని ఇలా మైనీస్లో ముంచి ఇలా తీసుకొని అలా తింటే అబ్బాబ్బాబ్బాబ్బా అలా ఉంటుంది. కానీ నేను తినట్లా, మీకు చెప్పాగా హెల్తీ డైట్ ఫాలో అవుతున్నానని చెప్పి, అందుకని తినట్లా. ఇదిగోండి చూసారా మధ్య మధ్యలో ఇవన్నీ గ్యాప్లు వచ్చినాయి. ఈ సంజన తినేసింది అనమాట. ఇవి చక్కగా నువ్వులు అలా నోటికి తగులుతూ, మనం వేసిన ఏదైతే పల్లీలు ఉన్నాయో అవి అక్కడక్కడ తగులుతూ, లోపల వెజిటబుల్స్ క్రంచీగా తగులుతూ సూపర్గా ఉంటాయండి. సో చూసారు కదండి, దీన్ని మీరు హెల్తీగా చేసుకుందాము, డీప్ ఫ్రై వద్దు అనుకుంటే చక్కగా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోండి, లేదు అంటే ఇట్లా కట్లెట్ లాగా చేసుకోండి. నేనైతే ఏంటంటే ఎప్పుడన్నా ఇలాంటివి చేసుకుంటాం కనుక గెస్ట్లు వచ్చినప్పుడు మనకు వచ్చినవి చక్కగా హ్యాపీగా రుచికరంగా చేసి పెడితే బాగుంటుందని నా ఫీలింగు. అలాంటప్పుడు ఇలా డీప్ ఫ్రై చల్తాయి. మీరేమంటారు? సో మొత్తానికి రెసిపీ అదండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. వండితే కనుక మీరు దీన్ని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు మర్చిపోతున్నారు, అసలు చెప్పట్లేదు ఎలా వచ్చినాయి ఏంటనేది. సో తప్పకుండా తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇలా మనకు నచ్చినవి చక్కగా తింటూ జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలని కోరుకుంటూ మీ సునీత.